హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి జిల్లాల వారీగా దరఖాస్తులు ఏ ఏ జిల్లాల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, అదేవిధంగా ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా అందరూ ఊహించినట్టుగానే కర్నూలు జిల్లా ఖచ్చితంగా ఎక్కువ వస్తాయని అందరూ ఊహించిందే. మరి కర్నూలు జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, మిగతా జిల్లాలో కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మ్యాథ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ మీకు ఫ్రీగా ఇచ్చాము. కంప్లీట్గా మీకు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎస్జిటి స్టాండర్డ్లో మ్యాథ్స్ మొత్తం వీడియోస్ అన్ని ఫ్రీగా కావాలి అనుకుంటే మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో క్లియర్గా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ పెట్టాము. మీకు ఎవరికైనా వీడియోస్ కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో చెక్ చేసుకోగలరు. 100% ఫ్రీగా ప్రతి క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు మ్యాథ్స్ వీడియోస్ ఫ్రీగా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి మనము 15 రివిజన్ టెస్టులు 5 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. 15 రివిజన్ టెస్టులు 5 గ్రాండ్ టెస్టులు. మరి మన రివిజన్ టెస్టులు ఎవరైనా రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మీకు 15 రివిజన్ టెస్టులు 5 గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ సమయంలో రివిజన్ చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ చెప్పగలను. మరి మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు తెలిసిందే. సో ఇలా షెడ్యూల్ ఉంటుంది. మీకు షెడ్యూల్ వైజ్గా మీకు 15 రివిజన్ టెస్ట్తో పాటు మొత్తం మెయిన్ సిలబస్ ఎలా ఉంటుందో అలా 5 గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా ఒక్కసారి న్యూస్ ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే డిఎస్సిలో మహిళా అభ్యర్థులే ఎక్కువ. మొత్తం 16,347 పోస్టులకు 3,35,401 మంది పోటీ. మహిళా అభ్యర్థులు వచ్చేసరికి 2,03,647 మంది మహిళలే ఉన్నారు. మొత్తం దరఖాస్తుల పరంగా ఇక్కడ అభ్యర్థులను బేస్ చేసుకొని ఒక్కొక్క అభ్యర్థి 2, 3, 4 పోస్టులకు కూడా అప్లై చేస్తుంటారు. కాబట్టి అప్లికేషన్ల సంఖ్య అయితే భారీగానే పెరిగింటుంది. సో అప్లికేషన్ల సంఖ్య అయితే మొత్తం మీద 5,77,417 దరఖాస్తులు రావడం అయితే జరిగింది. సో ఓవరాల్గా అయితే అన్ని దరఖాస్తులు వస్తాయని ఎవరు ఊహించిండరు. బట్ దరఖాస్తులు అయితే భారీగానే వచ్చాయి. అది కూడా 3,35,000లో 2,03,000 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు అంటేనే మహిళలకు పోటీ చాలా ఎక్కువ ఉందని మాత్రము చెప్పుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, అప్లికేషన్ల సంఖ్యను బేస్ చేసుకొని పోటీ ఉండదు. మళ్ళీ చెప్తూనే ఉన్నా, అప్లికేషన్ల సంఖ్యను బేస్ చేసుకొని పోటీ ఉండదు. పోటీ ఉండేది కేవలము 10 to 20%. సో ఆ లాస్ట్లో మెయిన్గా మీరు మీ ప్రిపరేషన్లో మీరు ఉండాలి. అంతేకాని అప్లికేషన్ల సంఖ్యలను బేస్ చేసుకొని భయపడాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే శ్రీకాకుళాన్ని బేస్ చేసుకొని మొత్తం మీద ఎన్ని మార్కులు వస్తే జాబ్ రావడానికి ఆస్కారం ఉందో కూడా మీకు చెప్తా. వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి. మరి శ్రీకాకుళం వచ్చేసరికి 22,648 మంది అభ్యర్థులు. మొత్తం దరఖాస్తులు ఒక్కసారి చూడండి. దరఖాస్తుల పరంగా చాలు. మొత్తం మీద 39,000 ప్లస్ శ్రీకాకుళము, విజయనగరం 31,000 ప్లస్, విశాఖపట్నము 49,000 ప్లస్ అంటే నియర్లీ 50,000, తూర్పుగోదావరి 63,000, పశ్చిమ గోదావరి 42,000 ప్లస్, కృష్ణ 35,000 ప్లస్, గుంటూరు 43,000 ప్లస్, ప్రకాశం 35,000 ప్లస్, నెల్లూరు 28,700 ప్లస్, చిత్తూరు 45,000 ప్లస్, కడప 29,000 నియర్లీ 30,000, అనంతపురం 50,000 ప్లస్, కర్నూలు ఒక్కటే వచ్చేసరికి 73,605 దరఖాస్తులు రావడం అయితే జరిగింది. మొత్తం మీద 40,000 మంది ఆస్పిరెంట్స్, 40,000 మంది అభ్యర్థులు 73,600 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పురుషులు వచ్చేసరికి 16,535 అయితే మహిళలు వచ్చేసరికి 23,462 మంది మహిళలు కర్నూలు జిల్లాలో అప్లై చేసుకోవడం అయితే జరిగింది. సో ఓవరాల్గా అయితే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. సో మహిళలు కొంచెము ప్రిపరేషన్ కూడా స్టాండర్డ్స్ పెంచుకోవాలి. దరఖాస్తుల సంఖ్యను బేస్ చేసుకొని మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనము ఎస్సీ వర్గీకరణ బేస్ చేసుకొని ఒక ముఖ్యమైన న్యూస్ ఇక్కడ చూడండి. ఎస్సీ వర్గీకరణలో కేటగిరీ 1లో కొన్ని జిల్లాల్లో చాలా తక్కువ దరఖాస్తులు ఉన్నాయి.
ఈ కేటగిరీలో ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరులో 2, చిత్తూరులో 4, కడపలో 1, అనంతపూర్‌లో 1, కర్నూలులో నలుగురు మాత్రమే దరఖాస్తులు రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్‌గా జిల్లాల వైస్‌గా క్లియర్‌గా ఇచ్చాడు. మరి హాల్ టికెట్లు ఎప్పటినుంచి జారీ అంటే ఈ నెల 30వ తేదీ నుంచి హాల్ టికెట్లు అదే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. సో, ఈరోజు ఇంకా టైం ఉంది మనకు. మధ్యలో మాక్ టెస్ట్ కూడా ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా పెడతారు. అది కూడా ఎప్పుడనేది కూడా మీకు క్లియర్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఇతర రాష్ట్రాల నుంచి కూడా 7,159 దరఖాస్తులు రావడం అయితే జరిగింది. సో, ఓవరాల్‌గా జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు. సో, మీరు ఎటువంటి సందేహాలు లేకుండా ఖచ్చితంగా జూన్ 5కి సిలబస్ కంప్లీట్ చేసుకొని జూన్ 6న ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఎస్‌జిటి ఉంటుందా, స్కూల్ అసిస్టెంట్ ఉంటుందా అనేది ఎవరికీ తెలియదు. సో, అఫీషియల్‌గా గవర్నమెంట్ అనౌన్స్ చేసేంత వరకు ఎవరికైతే తెలియదు. సో, దాని పరంగా చాలామంది మెసేజెస్ చేస్తున్నారు కాబట్టి నేను ముందే చెప్తున్నా, అఫీషియల్‌గా గవర్నమెంట్ అనౌన్స్ చేసేంత వరకు ఎవ్వరికీ తెలియదు. మరి పోస్టుల సంఖ్యను అభ్యర్థులను దరఖాస్తు సంఖ్యను బేస్ చేసుకొని కాంపిటీషన్ అనేది హెవీగా ఉండదు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా. అప్లికేషన్ల సంఖ్యను బేస్ చేసుకొని పోటీ ఎక్కువ, తక్కువ అనేది మనము నిర్ణయించలేము. సో, ఆ పోస్టుల సంఖ్యను బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాలో మీ కేటగిరీకి ఫర్ ఎగ్జాంపుల్ 10 పోస్టులున్నాయనుకోండి. ఆ టాప్ 5 పోస్ట్‌లో ఉంటే ఎవరుంటే వారు. మిగతా అప్లికేషన్స్ అంటే ఆ టాప్‌లో ఉండడానికి నువ్వు ప్రయత్నించాలి. టాప్‌లో ఉండడానికి ప్రయత్నించాలి. మళ్ళీ చెప్తున్నా, టెట్ స్కోర్ బేస్ చేసుకొని మీకు టెట్ వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేయడం ఏంటో మీకు తెలుసు. సో, టెట్‌కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 90 వచ్చాయనుకోండి. 90 బై మొత్తం 150 కాబట్టి 150 ఇంటూ 20% కాబట్టి 20కి క్యాలిక్యులేట్ చేస్తాం. సో, డీఎస్సీ 80కి ఉంటుంది కాబట్టి 80. మొత్తం మీద వచ్చేసరికి 100 మార్క్స్‌కనమాట. 100 మార్క్స్‌లో 100 మార్క్స్‌లో మీరు 80 మార్క్స్‌కి మాత్రం గట్టిగా ప్రయత్నించండి. నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే మీకు ఎన్ని మార్క్స్ అనేది మీ మైండ్‌లో ఒకటి ఉండాలి. మీ మైండ్‌లో ఒక స్కోర్ అనేది మీ మైండ్‌లో ఫిక్స్ అయ్యుండాలి. అప్పుడే మీరు ఆ స్కోర్‌ని రీచ్ కావడానికి గట్టిగా ప్రయత్నిస్తారని మాత్రం నేనైతే చెప్పగలను. 80కి అయితే పక్కాగా మీరు టార్గెట్ పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ టెట్‌లో మీకు 12 మార్క్స్ వచ్చాయనుకోండి, లేదా 10 మార్క్స్ వచ్చాయనుకోండి. డీఎస్సీలో 65 ప్లస్‌కి ట్రై చేయండి. అంటే ఓవరాల్‌గా మీ టార్గెట్ ఏంటి అంటే 80 టార్గెట్ పెట్టుకోవాలి. 80 టార్గెట్ పెట్టుకుంటే కొంచెం అటు ఇటు 75 మార్క్స్ వచ్చినా కానీ డీఎస్సీలో జాబ్ రావడానికి అవకాశాలైతే ఉన్నాయి. అవకాశాలున్నాయి. ఎగ్జాక్ట్ ఎవ్వరికీ తెలియదు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా. అంటే 2018 బేస్ చేసుకొని 19 బేస్ చేసుకొని ఒక అజంప్షన్ పరంగా చెప్తున్నాం అంతే కానీ ఎగ్జాక్ట్‌గా ఎవరికీ అయితే తెలియదు. సో, మీ టార్గెట్ 80 పెట్టుకుంటే మీకు ఒక 2 మార్కులు అటు ఇటు వచ్చినా గానీ 75 మార్క్స్ వచ్చినా మీకు రావడానికి అవకాశం అయితే ఉంది. మీరు టార్గెటే 60 పెట్టుకున్నారనుకోండి, మీరు 50కే రీచ్ అవుతారు. సో, 50కి జాబ్ రావడం కష్టమే కదా! అది మీకందరికీ తెలిసిందే. అంటే మన టార్గెటే ఒక హై రేంజ్‌లో పెట్టుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తేనే మీరు జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశాలైతే ఉంటాయి. సో, ఏదైనా కానివ్వండి ఫోకస్ చేయండి. నెగెటివ్ ఆలోచనలు వద్దు. సో, ఈ 20 డేస్ చాలా కీలకం కాబట్టి నెగెటివ్ ఆలోచనలు పక్కన పెట్టేసి నాకు జాబ్ వస్తుందా? ఇంత కాంపిటీషన్‌లో నేను తట్టుకోగలనా? ఇలాంటివన్నీ వద్దు. సో, అందరికి ఎంత సమయం వచ్చిందో మీకు కూడా అంతే సమయం వచ్చింది. సడెన్‌గా 45 డేసే ఇచ్చారు కాబట్టి ఈ 45 డేస్ ఇంగా ఉండేది 20 డేసే. సో, ఈ 20 డేస్ ఎవరైతే పర్ఫెక్ట్‌గా వినియోగించుకుంటారో వాళ్ళే సక్సెస్ కాగలరు. సో, హెల్త్ జాగ్రత్త అని మాత్రం నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. ఈ 20 డేస్ హెల్త్ జాగ్రత్త. నెగెటివ్ ఆలోచనలు వద్దు. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారు.